హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్మార్ట్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ హబ్. స్మార్ట్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ హబ్లో హ్యూమన్ రిలేషన్షిప్స్ థియరీ గురించి చూద్దాం. హ్యూమన్ రిలేషన్షిప్స్ థియరీ అనేది మనకి ఎల్టన్ మే ఆయన ఇంట్రడ్యూస్ చేశారు. ఆయన ఈ హ్యూమన్ రిలేషన్షిప్ థియరీలో ఏం చెప్తున్నారంటే, ఆయన డిస్కవర్ చేసింది ఏంటి అంటే, ఒక ఆర్గనైజేషన్ డెవలప్ అవ్వాలంటే ఎకనామికల్గా గ్రోత్ చేయటము మరియు ప్రొడక్టివిటీని పెంచడమే కాదు, వర్కర్స్ యొక్క ప్రొడక్టివిటీని, వాళ్ళ యొక్క ఇంప్రూవ్మెంట్, సోషల్ ఫ్యాక్టర్స్, వాళ్ళతో ఒక రిలేషన్షిప్ అనేది ఏర్పాటు చేయాలి. అంటే ఎంప్లాయీస్ యొక్క మేలు గురించి కూడా ఆలోచించాలి అని చెప్తున్నారనమాట. ఆయన ఇచ్చిన కోర్ ఐడియాస్ ఏంటంటే, ఎకనామికల్గా కాకుండా ఎంప్లాయీస్ని ఎకనామికల్గా సోషల్ ఫ్యాక్టర్స్, వాళ్ళ యొక్క సోషల్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి, సొసైటీలో ఎలా మనకి డెవలప్మెంట్ అంటే ఏంటి, వాళ్ళకి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడం, ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడం పిల్లలకి, అలాగే వాళ్ళ యొక్క అవసరాలను చూడటం, నీడ్స్, వాళ్ళ యొక్క ఐడియాస్ని ఇంప్రూవ్ చేయటం, వాళ్ళ యొక్క ఫీలింగ్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వటం. మెయిన్ హ్యూమన్ రిలేషన్షిప్ థియరీ ఎంఫసిస్ అనేది 3 మెయిన్ పాయింట్స్ మీద ఉంది. ఏంటంటే, ఎంప్లాయీ సాటిస్ఫాక్షన్ మ్యాటర్స్. మెయిన్ ఏంటంటే జాబ్ సాటిస్ఫాక్షన్, ఎంప్లాయీస్కి జాబ్ సాటిస్ఫాక్షన్ అనేది చేయాలి. అలాగే మనం ఒక మంచి బిహేవియర్ ఉండాలి ఆర్గనైజేషన్, కంట్రోలింగ్ బిహేవియర్ కాకుండా కోఆపరేటివ్ బిహేవియర్ అనేది ఉండాలి. లీడర్షిప్ కూడా ఎలా ఉండాలంటే గుడ్ రిలేషన్షిప్, అంటే కోఆపరేషన్తో హెల్దీ ఎన్వైరన్మెంట్ అనేది మనం ప్రొవైడ్ చేయాలి అని చెప్తున్నారు. దీని ద్వారా ఎల్టన్ మే అనే ఆయన హ్యూమన్ రిలేషన్షిప్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక ఆర్గనైజేషన్ డెవలప్ అవడానికి అని చెప్తారు.